Hi viewers, this is your Raghavendra. Yesterday we discussed about number system. అందులోని కొన్ని అంశాలను మనము డిస్కస్ చేయడం జరిగింది. సంఖ్యా ధర్మాలు, సమృద్ధ ధర్మం, శాశ్వత ధర్మం, స్థిత్యంత్ర ధర్మం, దానికి మరొక పేరే వినిమయ ధర్మం అని చెప్పుకున్నాం. అందులో సంకలన ధర్మాలు అంటే సంకలనం దృష్ట్యా ఫస్ట్ సంవృత ధర్మం, సహచర ధర్మం, 3 స్థిత్యంతర ధర్మం. ఇవి దేని దృష్ట్యా అంటే సంకలన దృష్ట్యా సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు అనేవి పాటిస్తాయి. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు క్లాస్లో మనము గుణకారం దృష్ట్యా సమృద్ధ ధర్మము, సహచర ధర్మము, స్థిత్యంత్ర ధర్మం, వీటిలో సహజ సంఖ్యల్లో, పూర్ణాంకాల్లో, పూర్ణ సంఖ్యల్లో, అకర్ణీయ సంఖ్యలో ఏ విధంగా ఉంటాయో ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. గుణకారం దృష్ట్యా సమృద్ధ ధర్మం. ఇక్కడ నిన్నట్లాగే సంకలనం దృష్టి అన్నప్పుడు ఏ కామా బీలు ఏవైనా 2 సంఖ్యలు అయితే సంకలనం అన్నప్పుడు ఏం రాస్తామంటే ఏ ప్లస్ బి అని రాస్తాం. సంకలనం అంటే ఇక్కడ మనం దేని ప్రకారం చేస్తున్నాం, గుణకారం కాబట్టి దీని ప్లేస్లో ఏమొస్తుందంటే మనకు ఇంటూ అనే గుర్తు అనేది వస్తుంది. సంకలనం అంటే ప్లస్ తీసుకోవాలి, గుణకారం అంటే ఇంటూ అనేది తీసుకోవాలి. ఇది చూడండి, సమృద్ధ ధర్మంలో ఏ కామా బీలు ఏవైనా 2 సంఖ్యలు అయితే ఏ ఇంటూ బి అనేది గుణకారం ఇస్తే సమృద్ధ ధర్మాన్ని మనకి ఇప్పుడు పాటించాలి. ఇప్పుడు అందులో మొదటిది ఏం తీసుకుంటామంటే మనం సహజ సంఖ్యలు. మనం సహజ సంఖ్యలని ఎన్ అనే ఒక గుర్తుతో సూచిస్తాం, ఒక సింబల్. మరి సహజ సంఖ్యలు అనేవి మనకు తెలుసు, 1, 2, 3, 4 అప్ టు ఇన్ఫినిటీ కదా. మరి సహజ సంఖ్యల్లో అన్ని ధనాత్మక విలువలు ఉంటాయి. అతి చిన్న విలువ 1, అతి పెద్ద విలువ ఇన్ఫినిటీ అని మనం గత క్లాస్లో నేర్చుకున్నాం, మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాం. మరి ఇక్కడ చూడండి, ఏవైనా 2 సంఖ్యలు తీసుకోవాలి. దీంట్లో సమృద్ధ ధర్మం దేని దృష్ట్యా చూడాలి, మనము గుణకారం దృష్ట్యా సహజ సంఖ్యలు అనేవి ఈ ధర్మాన్ని పాటిస్తాయి లేదా. నేను సేమ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, బి ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ గుణకారం దృష్టి ఉన్నాం కాబట్టి ఏ ఇంటూ బి అంటే ఏ ప్లస్లో తీసుకుంటాం మనము 1, ఇంటూ బి ప్లస్లో తీసుకుంటాం మనము 2. 1 ఇంటూ 2 ఎంత, 2 ఎంత అండి, 2. ఇక చూడండి, ఏ విలువలు బి విలువలు ఎందులో తీసుకున్నాము, సహజ సంఖ్యలో. మరి ఇప్పుడు వాటి లబ్ధం చేసినాం, ఏ ఇంటూ బి అంటే ఏ వాల్యూ 1 అని, బి వాల్యూ 2 అని. వీటి లబ్ధం చేసి మనకి ఎంత వచ్చింది, 2 వచ్చిందా లేదా. మరి ఈ 2 అనేది సహజ సంఖ్యలో ఉందా లేదా, ఉంది కదండి. కాబట్టి బిలాంగ్స్ టు ఎన్ అని రాసుకుంటాము. అంటే సహజ సంఖ్యలు అనేవి గుణకారం దృష్ట్యా ఏ ధర్మాన్ని పాటిస్తున్నాయంటే సమృద్ధ ధర్మాన్ని పాటిస్తున్నాయి. రైట్, ఒకటి అయిపోయింది. నా 2 పూర్ణాంకాలు. పూర్ణాంకాలు అంటే సహజ సంఖ్యలు కదా, 1, 2, 3, 4 అప్ టు ఇన్ఫినిటీ. మనం ఎన్నని రాసుకోవచ్చండి, ఇన్ఫినిటీ. ఈ సహజ సంఖ్యలకు 0ను చేర్చగా ఏర్పడే సంఖ్యలు ఏమంటే పూర్ణాంకాలు అంటాం. సేమ్ ఇందులో కూడా ఏమైనా 2 సంఖ్యలు సేమ్ అదే ఏ కామా బీలు 2 తీసుకొని వాటి లబ్ధం చేస్తే వచ్చే విలువ పూర్ణాంకాల్లో ఉంటే అది గుణకారం చూస్తే సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుందని అర్థం. ఇప్పుడు మనము ఈ 2 ఎగ్జాంపుల్ కాకుండా వేరే తీసుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అని, బి ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. మరి ఏం చేయాలి, వాటి లబ్ధం కదా. చూడండి, ఇప్పుడు 3 అనేది పూర్ణాంకంలో ఉందా లేదా, ఉంది కదా. 0 అనేది పూర్ణాంకంలో ఉందా లేదా, ఉంది కదా. ఇప్పుడు వాటి లబ్ధం కూడా ఉంటుందో లేదో చూద్దాం. అంటే ఏ ఇంటూ బి, ఏ వాల్యూ ఎంత 3, బి వాల్యూ ఎంత 0.
సున్నాతో నువ్వు ఎంత పెద్ద నెంబర్ని గుణించినా హెచ్చించినా దాని విలువ ఎల్లప్పుడూ ఎంతకు సమానము? సున్నాకే సమానం కదా. ఇప్పుడు రెండు సంఖ్యల లబ్ధం మనకి ఎంత వచ్చింది ఇక్కడ? సున్నా. మరి సున్నా అనేది పూర్ణాంకంలో ఉందా లేదా? ఉంది కదండి. ఇట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇప్పుడు చూడండి, గుణకారం దృష్ట్యా పూర్ణాంకాలు అనేవి ఏ ధర్మాన్ని పాటించినాయి కదా? సమృద్ధ ధర్మాన్ని పాటించాయి. నెక్స్ట్ 3 పూర్ణ సంఖ్యలు. మరి పూర్ణ సంఖ్యల్లో ఎవరెవరు ఉంటారంటే -∞ అప్ టు -2 -1 0 1 2 అప్ టు +∞. అంటే -∞ నుంచి +∞. అంటే ఇందులో సున్నాతో పాటుగా ధనాత్మకమైన విలువలు మరియు రుణాత్మకమైన విలువలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 నుంచి ∞ వరకు తీసుకుంటే సహజ సంఖ్యలని, 0 నుంచి ∞ వరకు తీసుకుంటే పూర్ణాంకాలు అంటాం. ఈ రెండిటితో కలిపి ఈ రుణ సంఖ్యలు కూడా ఉంటాయి. వాటిని ఏ సంఖ్యలు అంటాం అంటే పూర్ణ సంఖ్యలు అంటాం. ఈ పూర్ణ సంఖ్యలో 0 ధనాత్మకమైన విలువలు, అదేవిధంగా రుణాత్మకమైన విలువలు ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇందులో అతి చిన్న విలువ -∞, అతి పెద్ద విలువ +∞. మరి ఇప్పుడు సేమ్ సమృద్ధ ధర్మం అంటే ఏవైనా రెండు సంఖ్యలు తీసుకున్నాం మనం. A, Bలు ఏవైనా రెండు సంఖ్యలు అయితే వాటి లబ్ధము పూర్ణ సంఖ్యలు దృష్ట్యా, పూర్ణ సంఖ్యలు గుణకారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాఠశాలలో చూద్దాం. మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. నేను ఏం తీసుకుంటానంటే A = -2, B = -1. కొద్దిగా వెరైటీ తీసుకుందాం. ఇప్పుడు రెండు సంఖ్యలు, ఇప్పుడు -2 అనేది ఎందులో ఉంది? పూర్ణ సంఖ్యల్లో ఉంది. -1 అనేది పూర్ణ సంఖ్యల్లో ఉంది. అంటే ఇవి రెండు కూడా దేనికి చెందినాయి? పూర్ణ సంఖ్యలు. ఇప్పుడు నేను వీటి యొక్క లబ్ధం చేస్తా, A × B. వాటి లబ్ధం కూడా దేంట్లో ఉండాలా? పూర్ణ సంఖ్యల్లో ఉండాలి. చూద్దాం. A వాల్యూ ఎంత? -2 ఇంటూ B వాల్యూ ఎంత? -1. నేను మనం చెప్పుకున్నాం ప్లస్ ఇంటూ ప్లస్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ అని, మైనస్ ఇంటూ మైనస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అని, అదేవిధంగా ప్లస్ ఇంటూ మైనస్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అని, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ అని. రెండు సమానమైన విలువల లబ్ధం ఎల్లప్పుడూ కూడా ధనాత్మకాలే. చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ సమానంగా ఉన్నాయి కదా, వాటి లబ్ధం ఎల్లప్పుడూ ధనాత్మకాలే. ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ సమానమైన విలువలు కదా, వాటి విలువ ఎల్లప్పుడూ ధనాత్మకాలే. రెండు విరుద్ధమైన విలువలు, ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది, ఒకటి ప్లస్ ఉంది, అంటే రెండు విరుద్ధంగా ఉన్నాయి కదా, వాటి విలువలు ఎల్లప్పుడూ కూడా రుణాత్మకాలే. ఇక్కడ చూడాలి, రెండు సమానమైన విలువలు ఇవి. మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. చెప్పినాను కదా, మైనస్ ఇంటూ మైనస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. చూడండి, 2 1 2, 2 1 2. మరి ఇక +2 అనేది పూర్ణ సంఖ్యలో ఉంది లేదండి? ఉంది కదా, పూర్ణ సంఖ్యలో ఉంది. అంటే ఇప్పుడు చూడండి, పూర్ణ సంఖ్యలు అనేవి గుణకారం దృష్ట్యా ఏ ధర్మాన్ని పాటించినాయి? సమృద్ధ ధర్మాన్ని పాటించినాయి. రైట్, అంతకుముందు మనం ఇది రాయలేదు. పూర్ణాంకాలు ఇప్పుడు పూర్ణ సంఖ్యలు. నెక్స్ట్ చివరిది ఇందులో అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యలు మనం దేని చూస్తాం? మనం Q అనే అక్షరంతో సూచిస్తాం. మరి అకర్ణీయ సంఖ్యలు ఎలా ఉంటున్నాయంటే P/Q రూపంలో ఉంటాయి. ఇందులో హారము దేనికి సమానం కాకూడదంటే 0కి సమానం కాకూడదు. మరి ఈ రెండు విలువలు ఎందులో ఉండాలంటే ఇస్ బిలాంగ్స్ టు జెడ్. జెడ్లో ఉండాలి. జెడ్ అంటే ఏమి? పూర్ణ సంఖ్యలు. మరి పూర్ణ సంఖ్యలు విలువలు ఎలా ఉంటాయి? 0, ధనాత్మకాలు, రుణాత్మకాలు. అవునా? ఇప్పుడు మనం చూద్దాం. సేమ్ ఇలాగనే A, Bలు ఏమైనా రెండు సంఖ్యలు అయితే ఏం కావాలా? వాటి లబ్ధం అకర్ణీయ సంఖ్యలు గుణకారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తలేదో చూద్దాం. సేమ్ భిన్న రూపం ఉన్నాను కాబట్టి నేను ఏం తీసుకుంటా అంటే A = 2/3, B = 5/3 తీసుకున్నాం. 5/3. ఇప్పుడు ఏం చేయాలి? వాటి లబ్ధము కదా, A × B 2/3 × 5/3. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు లేవు కాబట్టి లవాన్ని లవంతో ఇంటూ హారాన్ని హారంతో ఇంటూ చేస్తాం. 2 5 ఎంత? 10.
3 ఎంత 9. మరి చూడండి మనము 2/3 5/3 అనే భిన్న రూపం, ఇవి ఏ సంఖ్యలు ఉంటాయి, అక్కడనే సంఖ్యలు ఉంటాయి. మన కండిషన్ ఏమి, క్యూ అనేది 0 కాకూడదు. అయిందండి, ఇక్కడ కాలేదు కదా. మరి వాటిని అర్థం చేసినప్పుడు మనకి ఎలా వచ్చింది, భిన్న రూపంలోనే వచ్చింది. ఇక్కడ క్యూ అనేది 0 అయిందండి, కాలేదు కదా. కాబట్టి ఇది ఎలా ఉంది, p/q రూపంలో ఉంది. కాబట్టి ఇది అకరణీయ సంఖ్య అవుతుంది. ఈ అకరణీయ సంఖ్య అనేది గుణకారం దృష్ట్యా ఏ ధర్మాన్ని పాటించిందండి, సమృద్ధ ధర్మాన్ని పాటించింది. ఇక్కడ చూడాలి, మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఈ కింది 4 అంటే సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు గుణకారం దృష్ట్యా ఏ ధర్మాన్ని పాటించినాయి, సమృద్ధ ధర్మాన్ని పాటించినాయి. ఒక 2 సెకండ్స్ చూసుకోండి, బోర్డర్ అప్ చేస్తాం, తర్వాత నెక్స్ట్ ధర్మానికి వెళ్ళిపోదాం. గుణకారం దృష్ట్యా రెండవది చూస్తున్నాం మనం ఇప్పుడు, సహచర ధర్మం. మనం సమృద్ధ ధర్మంలో 2 వ్యక్తులు మాత్రం తీసుకున్నాం. ఇక్కడ అలా కాదు, ఎంతమంది వ్యక్తులు తీసుకోవాలి, 3. A, B, Cలు ఏవైనా 3 సంఖ్యలు అయితే ఇక్కడ గుణకారం అంటున్నాం కదండి. కాబట్టి A × B × C, A × B × C, A × B × C. రైట్. ఫస్ట్ ఎవడు, సహజ సంఖ్యలు కదా. సహజ సంఖ్యలో మనం ఏదో చూసాము, n. సేమ్ అప్పుడు అక్కడ 1 2 3 అప్ టు ఇన్ఫినిటీ. మళ్ళీ నేను ఈ చిన్న సంఖ్య, ఇది పెద్ద సంఖ్య, ఇందులో విలువలు ధనాత్మకాలు అని మళ్ళీ ఇంకోసారి నేను రిపీట్ చేయను. రైట్. ఇక చూడండి, కండిషన్ ఏమి ఇక్కడ, A = 1, B = 2, C = 3. మరి ఇక్కడ A = 1, B = 2, C = 3 అనేవి ఎందులో ఉన్నాయి, సహజ సంఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి, ఇక్కడ A × B × C = A × B × C అని మనం చూపించాలి. ఈ విలువ సాటిస్ఫై అయిందనుకో, సహజ సంఖ్యలు అనేది గుణకారం ఏ ధర్మాన్ని పాటిస్తాయి, సహచర ధర్మాన్ని పాటిస్తాయి. చూద్దాం. ఫస్ట్ ఫస్ట్ A = ఎంత, 1, B = ఎంత, 2, బ్రాకెట్ వేసేసినామా. C = ఎంత, 3, A = ఎంత, 1, మరి బ్రాకెట్ ఓపెన్. B = ఎంత, 2, C = ఎంత, 3. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకు బ్రాకెట్స్ ఉన్నప్పుడు బ్రాకెట్స్లో చేయాలి. 1 2 × 2 × 3, 1 2 3 × 6. ఇక చూడండి, 2 3 × 6, 1 6 × 6. అంటే ఇక్కడ 2 చూడండి, LHS RHS ఎలా ఉన్నాయి, సమానం ఉన్నాయి. మరి ఇక్కడ R అనేది సమానమైంది కదా. అంటే చూడండి, సహజ సంఖ్యలు అనేది గుణకారం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తున్నాయి. రెండవది పూర్ణాంకాలు. ఎక్కడ స్టార్ట్ అవుతాయి, 0 1 2 3 అప్ టు ఇన్ఫినిటీ. ఇందులో కూడా విలువలు ఎలా ఉంటాయంటే ధనాత్మకాలు ఉంటాయి. అతి చిన్న విలువ 0, అతి పెద్ద విలువ ఇన్ఫినిటీ. సేమ్ నేను A = 0, B = 1, C = 2. ఎందుకు సార్ మీరు ఎప్పుడైనా సరే ఏ విలువ తెలుసుకుంటారంటే మనకు తెలిసిన అంశం నుంచి తెలియని అంశాలకి వెళ్ళాలి. ఎందుకు ఇన్ఫినిటీ అన్నాను కదా. ఇప్పుడు 0తో ఇంటూ చేస్తే మనకి ఏమవుతుంది, మొత్తం విలువ 0 అవుతుంది. చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి, అందుకని నేను తీసుకుంటున్నాను. చూడండి, A × B × C = A × B × C. ఏ వాల్యూ ఎంత, 0, B వాల్యూ ఎంత, 1 × 2, ఏ వాల్యూ 0, B వాల్యూ ఎంత, 1 × 2. మనకి 0 కాబట్టి డైరెక్ట్ ఇంటూ చేయరాదండి. ఫస్ట్ బ్రాకెట్ ఏదంటే చూసుకోవాలి. 0 × 1 ఎంత, 0. అంటే మనం 0తో ఏ విలువని ఇంటూ చేసినా దాని వాల్యూ ఎంత ఇప్పుడు కూడా 0. మరి × 2, 0 × 1 × ఎంత, 2. ఇప్పుడు చూడండి, 0 × 2 ఎంత, 0, 0 × 2 ఎంత, 0 కదా. మనం ఎంత పెద్ద విలువనైనా సరే 0తో గుణిస్తే దాని విలువ ఎల్లప్పుడు కూడా 0. మరి ఇక్కడ చూడండి, ఈ కింద LHS RHS ఎలా వచ్చినాయి, సమానంగా వచ్చినాయి కదా. మరి ఈ పూర్ణాంకాలు అనేది కూడా దేని దృష్ట్యా సహజ ధర్మాన్ని పాటించింది అంటే గుణకారం దృష్ట్యా సహజ ధర్మాన్ని పాటించింది. నెక్స్ట్ మూడవది పూర్ణ సంఖ్యలు. రైట్. పూర్ణ సంఖ్యల్లో ఎవరెవరు ఉంటారని మనం చెప్పొచ్చు కదా. సహజ సంఖ్యలు ఉంటారు,
పూర్ణాంకాలు ఉంటారు, వాటితో పాటు రుణాత్మకమైన విలువలు ఉంటారు. అంటే -∞, -2, -1, 0, 1, 2 అప్ టు +∞. కదండి. సేమ్ ఏ కామా బి కామా సిలు ఏవైనా 3 సంఖ్యలు అయితే a ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్స్ టు a ఇంటూ బి ఇంటూ సి అనేది ఏ ధర్మాన్ని పాటించాలి? గుణకారం దిశ సహచర ధర్మాన్ని పాటించాలి. చూద్దాం, మనం ఇప్పుడు చెక్ చేద్దాము. ఇప్పుడు చూడండి, a =-2, b =-3, c =-4. ఎప్పుడు ఒకే రకం తీసుకురావాలి, కొద్దిగా చేంజ్ అవ్వడం. ఫస్ట్ దీన్ని చేద్దామండి. a ఇంటూ బి ఇంటూ సి, తర్వాత a ఇంటూ బి ఇంటూ సి. కిలో ప్రతిష్ఠితం. ఏ వాల్యూ ఎంత? -2, బి వాల్యూ ఎంత? -3, సి వాల్యూ ఎంత? -4. ఏ వాల్యూ ఎంత? -2 ఇంటూ -2 ఇంటూ -3 ఇంటూ -4. ఇప్పుడు చూడండి, ఈ రెండు మైనస్లు కదా, సమానమైన గుర్తులు ఏమొస్తాయి? ప్లస్ అయిపోతుంది. 2 3 జా 6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ -4 -2. ఈ రెండు సమానమైన కదా, మైనస్ ఇంటూ మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. 4 3 జా 12, ఇక్కడ +12, ఇక్కడ -4. ఇప్పుడు చూడండి, ఇవి రెండు ఏమి విరుద్ధమైన విలువలు. అప్పుడు విరుద్ధ విలువలు గుణిస్తే మనకి ఏమొస్తుంది? మైనసే వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 6 4 జా 24, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, రెండు విరుద్ధమైన విలువలు కదా, 12 2 జా 24. ఇక్కడ చూడండి, LHS RHS ఇక్కడ మనకు మైనస్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు, అవసరం లేదు. ఎందుకంటే మనకి LHS RHS ఎలా వచ్చినాయి? సమానంగా ఉన్నాయి. మరి -24 అనేది దేంట్లో ఉంటుంది? పూర్ణ సంఖ్యల్లో ఉంటుంది. కాబట్టి రైట్, ఈ పూర్ణ సంఖ్యలు అనేది గుణకారం ఏ ధర్మాన్ని పాటిస్తాయని చెప్పొచ్చు మనము? సహచర ధర్మాన్ని పాటిస్తాయి. మరి ఇందులో చివరిది అకరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలు ఏ రూపంలో ఉంటాయి? p/q రూపం. ఇక్కడ q విలువ 0కి సమానం కాకూడదు. అదేవిధంగా p, qలో ఎలా ఉండాలా? జెడ్లో ఉండాలి. రైట్, ఇప్పుడు మనం 3 తీసుకున్నాం. ఇక్కడ ఏం కదా, a, b, c విలువలు కదా. రైట్, ఎందులో ఉండాలి? ఇందులో ఉంటే వీటి లబ్ధం చేసినా కూడా ఆ సంఖ్య ఇందులో ఉండి గుణకారం దృష్ట్యా సాధారణమాన్ని పాటిస్తుంది కదా, చూద్దాం. రైట్, ఒకటి భిన్నం తీసుకుంటానండి, 1/2, ఇది ఏ వాల్యూ. ఒకటి రుణాత్మకం తీసుకుంటాను, -3/2. ఒకటి 0 తీసుకుంటాను. ఇప్పుడు చూద్దాం, డైరెక్ట్ ప్రతిష్ఠిస్తున్నాం, మనకి ప్లేస్ లేదు కాబట్టి. ఏ వాల్యూ ఎంత? 1/2, బి వాల్యూ ఎంత? -3/2 ఇంటూ 0. తర్వాత ఏ వాల్యూ ఎంత? 1/2, బి వాల్యూ -3/2, ఇక్కడ ఇంటూ ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి అండి, ఇంటూ 0. చూడండి, ఇక్కడ ఇది ఏమైనా క్యాన్సిలేషన్ అవుతాయా? కావు కదా. అప్పుడు లవాన్ని లవంతోనూ హారాన్ని హారంతోనూ గుణించాలి. -3 ఇంటూ 1 ఎంత? -3, 2 2 జా 4 ఇంటూ 0, 1/2. ఇక్కడ చూడండి, ఏదైనా విలువను ఇందాక చెప్పినాం, ఏదైనా ఒక విలువను 0తో గుణిస్తే దాని విలువ ఎల్లప్పుడూ కూడా 0ఏ. వచ్చిందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఒక భిన్నం ఉంది కదా, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ ఒక భిన్నము ఇంటూ 0. మనం 0తో గుణిస్తే దాని విలువ ఏమవుతుంది? 0నే వస్తుంది. మరి ఈ 0 అనేది అకర్ణీయ సంఖ్య రూపంలో ఉంటుందని చెప్పినాం. ఉంటుందిరా? అకర్ణీయ సంఖ్యలు ఎవరు ఉంటారో ఇక్కడ? పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలు ఎవరు ఉంటారు? ఇక్కడ 0 ఉంటుంది. కాబట్టి ఈ అకర్ణీయ సంఖ్యలు గుణకారం దశ ఏ ధర్మాన్ని పాటిస్తాయి? సహచర ధర్మాన్ని పాటిస్తాయి. ఒక 2 seconds చూసుకోండి, బోర్డు క్లీన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మరి చూడవలసినది 3వ ధర్మము, స్థిత్యంతర. బాగా వినాలండి, వినడం మాత్రమే కాదు, మీకు ఏడైనా డౌట్ అనిపిస్తే నోట్బుక్ అనేది ఫామ్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంత క్లారిటీగా, ఇంత నీట్గా ఎవరు టైం తీసుకొని చెప్పరు. రైట్, స్థిత్యంతర. మనము సంవృతలో ఎన్ని సంఖ్యలు తీసుకున్నాము? 2 సంఖ్యలు తీసుకున్నాం. ఆ 2 సంఖ్యల లబ్ధము గుణకార ధర్మాన్ని పాటించాలని చెప్పాం. అదే సహచర
ధర్మంలో 3 తీసుకున్నాం. a ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. అదే స్థిత్యంతరలో ఎన్ని తీసుకుంటామంటే 2 అండి. ఏ కామా బీలు ఏమైనా 2 సంఖ్యలు అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ అవ్వాలి. దీనికి కొద్దిగా రిలేటెడ్ అండి, కొద్ది వరకు మాత్రం అంతనే చెప్పడానికి లేదు. ఇప్పుడు సహా సంఖ్యల్లో ఎలా, పూర్ణాంకాల్లో ఎలా, పూర్ణ సంఖ్యలో ఎలా, అకర్ణీయ సంఖ్యలో ఎలానో చూద్దాం. ఫస్ట్ సహజ సంఖ్యలు సేమ్ ఇంకా అప్పులు అక్కడే 1 2 3 అప్ టు ఇన్ఫినిటీ కదా. మనము ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 బి ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకున్నాం అనుకో, ఏం కండిషన్ కావాలి మనకి? ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ కావాలి. మరి అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ ఏ వాల్యూ ఎంత ఇక్కడ 1, బి వాల్యూ ఎంత ఇక్కడ 2, బి వాల్యూ 2, ఏ వాల్యూ ఎంత 1. చూడండి 1 2 2 2 1 అట్లా 2. మరి ఇక్కడ 2 విలువలు ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. మరి 2 అనే అంకె సహజ సంఖ్యలో ఉంటుంది కదా. మరి సహజ సంఖ్యలు అనేవి దేని దృష్ట్యా? గుణకార దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తున్నాయి. చాలా సింపుల్గా నేర్చుకోవాలి, మనం ఎక్కువగా బర్డెన్ కొరాదు. రెండోది పూర్ణాంకాలు కదా, ఇది సహజ సంఖ్యలు. మరి సహజ సంఖ్యలకు 0ను చేరిస్తే ఏర్పడే దాన్ని మనం ఏమంటే పూర్ణాంకం అంటాం. సేమ్ ఇక్కడ కూడా ఏ కామా బీలు ఏవైనా 2 సంఖ్యలు అయితే ఏం కండిషను? ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ అని చూపించాలి. ఏ ధర్మంలో? స్థిత్యంతర ధర్మంలో. రైట్. నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్స్ టు 100 తీసుకుంటానండి. ఎప్పుడు అవే నెంబర్లు వాడు కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఇన్ఫినిటీ అలా కదా, మనం ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ. ఏ వాల్యూ ఎంత? 0. బి వాల్యూ ఎంత తీసుకున్నాం మనం? 100. బి వాల్యూ ఎంత? 100. ఏ వాల్యూ ఎంత? 0. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద విలువనని 0తో ఆ విలువను మనం గుణిస్తే ఏమవుతుంది? అని విలువ 0నే. ఏమవుతుంది? 0నే. మనకి ఏమొచ్చింది ఇక్కడ? LHS ఈజ్ ఈక్వల్ టు RHS కదా. మరి 0 అనేది పూర్ణాంకాల్లో ఉంటుంది కదండి. మరి ఈ పూర్ణాంకం అనేది గుణకారం చూస్తే ఏ ధర్మాన్ని పాటించింది మనకి? స్థిత్యంతర ధర్మము. రైట్. నెక్స్ట్ మూడవది పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలు అంటే -∞, -2, -1, 0, 1, 2 +∞. సేమ్ ఇంకా అప్పుడు అక్కడే ఏ కామా బీలు ఏవైనా 2 సంఖ్యలు అయితే వాటి లబ్ధం ఏం కావాలి? సమానాలు కావాలి. రైట్. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు -1000, బి ఈజ్ ఈక్వల్స్ టు -100 తీసుకుంటాం. తీసుకొచ్చి కదండి ఇక్కడ -∞ అంటే మనం ఎంతవరకు చెప్పనిక లేదు కాబట్టి ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ అని చూపించాలి. మరి ఏ విలువ ఎంత ఇక్కడ? -1000. బి విలువ ఎంత మనకి? -100. బి విలువ ఎంత ఇక్కడ? -100. ఏ విలువ ఎంత? -1000. మనం ఇందాక చెప్పుకున్నాం 2 సమాన సంఖ్యల అర్థం ఎల్లప్పుడు కూడా ధనాత్మకాలే. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. చూడండి 1 ఇంటూ 1 ఎన్ని సున్నాలు ఇక్కడ? 3 2 మొత్తం ఎన్ని సున్నాలు? 5 సున్నాలు. ఎంత ఎంత వాల్యూ? 1,00,000. ఇక్కడ కూడా అంతే. 2 సమాన విలువల లబ్ధం ఎల్లప్పుడు కూడా ధనాత్మకమే. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 1 1 జా 1, 1 1 జా 1, రిమైనింగ్ జీరోస్ 2 3, టోటల్ 5 జీరోస్. అవునా? మనకి ఇప్పుడు +1,00,000 వచ్చింది. +1,00,000 అంటే ఇక్కడ వైపు ఉంటుంది కానీ, కాబట్టి ఇచ్చిన పూర్ణ సంఖ్యలు అనేవి గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటించాయి. మరి ఈ చివరిది మనం ఇప్పుడు చూస్తే అకరణీయ సంఖ్యలు. మరి అకరణీయ సంఖ్యలు ఏ రూపంలో ఉంటాయి? P/Q రూపంలో ఉంటాయి. మరి ఇక్కడ Q అనే కండిషన్ ఏమి? Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, P/Q బిలాంగ్స్ టు Z. P/Q బిలాంగ్స్ టు Z. మరి ఇక్కడ భిన్న రూపంలో ఉండవచ్చు, లేకపోతే ఇలా పూర్ణాంక రూపంలో కూడా ఉండవచ్చు. పూర్ణాంకం అంటే ఏమి? ఇప్పుడు 2/1 యాక్చువల్ అంటే 2 అని రాస్తాం.
అక్కడ కింద ఏం లేదంటే ఏముంటుంది అర్థము బై 1 అంటే ఇక్కడ క్యూ అనేది 0కి సమానము కాలేదు. ఏ కామా బీలు ఏమైనా రెండు సంఖ్యలు అయితే సేమ్ కండిషన్ ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ కావాలను. చూద్దాం. ఏ ఈక్వల్స్ ఎంత తీసుకుందాం మనం ఇప్పుడు -4/5. బి ఈక్వల్ ఎంత తీసుకుందాం మనము -5/4 తీసుకుందాం. చూద్దాం. ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ. ఏ ఇంటూ బి ఏ ఎంత -4/5, బి ఎంత -5/4. ఇక్కడ -5/4 -4/5 ఏమైనా క్యాన్సిల్ అవుతామండి? అవుతాయి కదా. క్యాన్సిలేషన్ ఎప్పుడైనా సరే ఈ స్ట్రైట్ కానీ చేయాలి, లేకపోతే ఈ క్రాస్ కానీ చేయాలి. క్యాన్సిలేషన్ ఈ క్రాస్ ఇలా ఎప్పుడు చేయరాదు, ఇలా ఎప్పుడు చేయరాదు, అది రాంగ్ పెట్టండి. ఇలా ఎప్పుడు చేస్తామంటే గుణకారంలో చేస్తాం కదా. గుణకారం, ఇది గుణకారం పద్ధతి, గుణకారం చేస్తాం ఇక్కడ. ఇది గుణకారం. పక్కనే ఎప్పుడు క్యాన్సిలేషన్ కావు. ఎప్పుడు క్యాన్సిలేషను ఈ స్ట్రైట్ కానీ ఈ క్రాస్ కానీ అవుతాయి. ఇలా పక్కనే లవాలు ఎప్పుడు కూడా క్యాన్సిలేషన్ కావు, హారాలు ఎప్పుడెప్పుడు క్యాన్సిలేషన్ కావు. వాటిని ఏం చేస్తాం మనము గుణకారం చేస్తాం. ఇక చూడండి క్యాన్సిలేషన్ చూడండి. క్రాస్ చూడండి, ఈ 5కి క్యాన్సల్, ఈ 4కి క్యాన్సల్. ఇప్పుడు ఏమి ఇక్కడ -1 × -1 రెండు సమానమైన విలువల లబ్ధం ఏమవుతుంది? ధనాత్మకం. కాబట్టి -1 × -1 ఎంత అవుతుంది? +1. ఇక్కడ కూడా రెండు సమాన విలువల లబ్ధం ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఈ 4 క్యాన్సల్, ఈ 5 క్యాన్సల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది, రెండు కూడా ఎలా వచ్చినాయి? సమానంగా వచ్చినాయి. కాబట్టి ఈ 1 అనేది దేంట్లో ఉంటుంది? అకరణీయ సంఖ్యల్లో ఉంటాయి. కాబట్టి అకరణీయ సంఖ్యలు గుణకారం ఏ ధర్మాన్ని పాటించినాయి? స్థిత్యంతర ధర్మాన్ని పాటించినాయి. మనం నిన్న చూసినాం సంకలనం దృష్ట్యా సమృత సహచర స్థిత్యంతర. అదేవిధంగా ఈరోజు చూసినాం గుణకారం దృష్ట్యా సమృత సహచర స్థిత్యంతర. ఈ 4 కూడా వాటిని సాటిస్ఫై చేశాను. చూడండి, నిన్న చెప్పిన దాంట్లో ఈ 4 వచ్చినాయి, ఈరోజు చెప్పిన దాంట్లో ఈ 4 వచ్చినాయి. ఇప్పుడు మనం జస్ట్ దీన్ని ఒక టేబుల్ ఫామ్లో నేర్చుకున్నాం వెరీ ఈజీగా. ఇంతవరకు మనము సంకలనంలో, గుణకారంలో సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు, సమృద్ధ ధర్మాన్ని, సహచర ధర్మాన్ని పాటిస్తాయో లేదో చూసినాం ఇంత ఎగ్జాంపుల్గా. కానీ మనకు ఎగ్జామ్కి ఎలా ఇస్తాడంటే డైరెక్ట్గా ఈ టేబుల్ ఫామ్లో ఇక్కడ చూడండి. సహజ సంఖ్యల్లో సంకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటించావని అడగదు. మనం ఇంతవరకు నిన్న క్లాస్లో ఈరోజు క్లాస్లో చెప్పుకున్నాం కాబట్టి జస్ట్ చిన్న టేబుల్ ఫామ్. ఇక్కడ చూడండి, సంకలనం సహజ సంఖ్యలు అనేవి సంకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి. సింపుల్గా ఇంతవరకు మనం నిన్న క్లాస్ ఈరోజు క్లాస్ చిన్న మీరు ఇలా టేబుల్ ఫామ్ వేసుకున్నాను అనుకో మీకు చాలా ఈజీగా ఉంటుంది. రైట్, ఇప్పుడు చూడండి పూర్ణాంకాలు సంకలన దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి. పూర్ణ సంఖ్యలు అనేది సంకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి. అకర్ణీయ సంఖ్యలు సంకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి. సేమ్ ఏవైతే సంకలన ధర్మాలు సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయో అవే గుణకారం దృష్ట్యా కూడా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి. ఇలా టిక్ కొట్టేసుకుంటే అయిపోయి. ఇంకా ఇవి సంకలన దృష్ట్యా పాటించినాయంటే ఆల్టర్నేటివ్ గుణకారం దృష్ట్యా కూడా అవే ధర్మాన్ని పాటిస్తాయి. ఇప్పుడు చూడండి, సంకలనం దృష్ట్యా సహజ సంఖ్యలను సహజ ధర్మాన్ని పాటిస్తే గుణకారం దృష్ట్యా కూడా ఏమవుతుంది? పాటిస్తుంది. సంకలనం దృష్ట్యా పూర్ణాంకాలు సహజ ధర్మాన్ని పాటిస్తే గుణకారం దృష్ట్యా పూర్ణాంకాలు కూడా పాటిస్తాయి. పూర్ణ సంఖ్యలు సంకలనం దృష్ట్యా సహజ ధర్మాన్ని పాటిస్తే గుణకారం దృష్ట్యా కూడా అవి సహజ ధర్మాన్ని పాటిస్తాయి. అకర్ణీయ సంఖ్యలు సంకలనం దృష్ట్యా సహజ ధర్మాన్ని పాటిస్తే గుణకారం దృష్ట్యా కూడా అది పాటిస్తుంది. చూడండి, ఇక్కడ సంకలనం దృష్ట్యా పాటిస్తుంది కాబట్టి ఆల్టర్నేటివ్ ఏమైంది మనకి గుణకారం దృష్ట్యా కూడా పాటించింది. మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సంకలనం దృష్ట్యా సహజ సంఖ్యలు అనేవి స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తే గుణకారం దృష్ట్యా కూడా సహజ సంఖ్యలు స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి. పూర్ణాంకాలు సంకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తే
అదేవిధంగా గుణకాల దృష్ట్యా పూర్ణాంకాలు అనేవి సిద్ధాంత ధర్మాన్ని పాటిస్తాయి. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు అనేవి సంకలనం దృష్ట్యా సిద్ధాంత ధర్మాన్ని పాటిస్తే, అదేవిధంగా గుణకాల దృష్ట్యా కూడా పూర్ణ సంఖ్యలు సిద్ధాంత ధర్మాన్ని పాటిస్తాయి. అకరణీయ సంఖ్యలు సంకలనం దృష్ట్యా సిద్ధాంత ధర్మాన్ని పాటిస్తాయి కాబట్టి, అదేవిధంగా గుణకారము దృష్ట్యా కూడా ఈ పూర్ణ అకరణీయ సంఖ్యలు సిద్ధాంత ధర్మాన్ని పాటిస్తాయి. ఇక్కడ ఏదైనా ధర్మం పాటించకుండా ఉందా? అన్ని ధర్మాలు మనం తీసుకున్న 3 ధర్మాలు ఏమిటి? సమృత, సహచర, స్థిత్యంతర. సంకలన పరంగాను, గుణకారం పరంగాను, సహజ సంఖ్యల్లోను, పూర్ణాంకాల్లోను, పూర్ణ సంఖ్యల్లోను, అకర్ణీయ సంఖ్యలను ఈ పైన తెలిపినటువంటి 3 ధర్మాలను కూడా పాటించడము జరిగినది. ఇంతటితో మనము సంకలనము, గుణకారాల దృష్ట్యా సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు ఈ పై 3 ధర్మాలను పాటించడం చూస్తున్నాము. అదేవిధంగా మనం నెక్స్ట్ వీడియోలో తస్తమ ధర్మము, విలోమ ధర్మము, సహజ సంఖ్యల్లో, పూర్ణాంకాల్లో, పూర్ణ సంఖ్యల్లో, అకర్ణీయ సంఖ్యల్లో పాటిస్తాయో లేదో నెక్స్ట్ వీడియోలో మనము చూద్దాం. రైట్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ను టంగ్ అని గంట కొట్టండి. నోటిఫికేషన్స్ ద్వారా మీరు మా వీడియోస్ని అందరూ కూడా పంచుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఆల్.